తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లో ఈగల్ బృందం గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర నిందితులకు సంబంధించి మీ వద్దున్న తాజా సమాచారం ఏంటి? చందు, నగర శివార్లో హైదరాబాద్ కి వస్తున్నటువంటి ప్రాంతంలో ఒక బొలెరో వాహనంలో తరలిస్తున్నటువంటి 847 కిలోల గంజాయిని ఈగల్ టీమ్ స్థానిక పోలీసులతో కలిసి స్వాధీనం చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ 4.2 కోట్లు అని చెబుతున్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో ఈగల్ ఎస్పీ రూపేష్ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తం 847 కిలోలు ఉన్నటువంటి గంజాయిని 26 బ్యాగుల్లో, అంటే 411 ప్యాకెట్లుగా చేసి బ్యాగుల్లో నింపుకొని బొలెరో వాహనంలో తరలిస్తున్నట్లుగా గుర్తించారు. అయితే ఎవరైనా ఈ గంజాయి సరఫరాకి అడ్డు వస్తే వాళ్ళని వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తల్వార్లతో బెదిరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. అందులో భాగంగానే ఒక తల్వార్ను వీళ్ళు కారులో పెట్టుకున్నట్లుగా ఈగల్ టీం గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒరిస్సా నుంచి దీన్ని రెగ్యులర్ గా వీళ్ళు మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్నారు, హైదరాబాద్ మీదుగా. సో వీళ్ళు గంజాయి సరఫరా చేస్తున్నటువంటి పక్కా సమాచారం తోటి ఈగల్ బృందం హైదరాబాద్ సరౌండింగ్స్, ఓఆర్ఆర్ సరౌండింగ్స్ లో పక్కా నిఘా ఏర్పాటు చేసింది. వాహన తనిఖీలో భాగంగా వీళ్ళ దగ్గర నుంచి ఆ బొలెరో వాహనం నుంచి 847 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సో దీంతో పాటుగా ఈ తరలిస్తున్నటువంటి బొలెరో వాహనం 2 నిందితులు, ఒడిశాకు చెందిన నిందితులు, వీటితో పాటుగా ఒక 2 మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పూర్తి సొత్తు విలువ 4.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇటీవల గంజాయిపై పూర్తి స్థాయిలో ఒకవైపు ఎక్సైజ్ పోలీసులు, మరోవైపు ఎస్ఓటీ అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, దాంతో పాటుగా స్థానిక పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు ఈగల్ టీం మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. హైదరాబాద్ మీదుగా హైదరాబాద్ లో కూడా ఎటువంటి గంజాయి సరఫరా చేసినా వెంటనే సమాచారం అనేటువంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి కిలోల కొద్ది గంజాయి పట్టుబడుతుంది. ఇటీవల 935 కిలోల గంజాయిని అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద పట్టుకున్నారు. మళ్ళీ అదే క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఆధారంగా తాజాగా 847 కిలోల గంజాయిని ఈగల్ టీం స్వాధీనం చేస్తున్నారు. 1 గంటకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈగల్ టీం ఎస్పీ రూపేష్ మీడియాకి వివరాలు వెల్లడించనున్నారు. చందు, ధన్యవాదాలు నాగార్జున.